హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి వచ్చిన ఇంకొచ్చేసి మనకు 68 days ఉంది. సో కార్పెంటర్ వర్క్స్ ఏమైతే జరుగుతున్నాయో కార్పెంటర్ వర్క్స్ అదేవిధంగా మనకు ఐరన్ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయో మొత్తం చూసుకుందాం. సో మన గణేష్కి ఇంకో వచ్చేసి 68 days ఉంది కాబట్టి సో వర్క్ ఎంత వరకు వచ్చింది, అదేవిధంగా మనకు డైలీ అప్డేట్స్ పెడుతూనే ఉంటాను, మార్నింగ్ అప్డేట్స్. సో అందరూ జేసీ గణేష్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మన కార్పెంటర్ వర్క్స్ ఏం చేస్తున్నాం చూసుకుందాం. అందరికీ జేసీ గణేష్. మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర బిగ్ అప్డేట్ ఏంటంటే, సో ఫస్ట్ ఫిక్స్ చేసిరో, సో మనకు ఇట్లా ఫిక్స్ చేసిరు కదా, సో ఇలా వాళ్ళైతే ఫిట్ చేయడం జరుగుతుంది. కట్టెలైతే లావు కట్టెలు మొన్న వచ్చినాయి కదా, సో వీళ్ళైతే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వీళ్ళైతే ఇలా మనకు హోల్స్ వేసి ఇలా స్క్రూ ఫిట్ చేయడం జరిగింది. సో స్క్రూ ఫిట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, సో వీళ్ళకి గుర్తుండేలా ఇట్లా A1 B1 ఇట్లా వీళ్ళైతే రాస్తున్నారు. సో ఇప్పుడు ఈ రెగ్యులర్ రాస్తుంది చూడండి, D2 ఇట్లా వీళ్ళు రాసుకుంటున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు పోల్స్ నిలబడినప్పుడు ఏ పోల్ లీడ్ వస్తుంది, ఏ పోల్ లీడ రాదు అనేది వీళ్ళైతే చూసుకుంటారు. సో చాలామంది నా వీడియో ఎండ్ వరకు అయితే చూడట్లేదు, ఎండ్ వరకు చూడండి. సో 2 minutes చూస్తారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఇప్పుడు కట్టెలకు మనకి ఏదైతే కట్టెలు ఉన్నాయో, మనకి ఇక్కడ మండపంకి లెఫ్ట్ సైడ్ కట్టెలు ఉన్నాయో ఆ కట్టెలకి మనకి ఇక్కడ వేసేట కట్టెల మన షెడ్ సంబంధించిన వరకు రేపు స్టార్ట్ అవుతుందంట. సో రేపు మనం వచ్చిన మన వీడియో అయితే పెడతాను. సో వీడియో చూడండి. సో ఇప్పుడు ఒక వెల్డింగ్ వర్క్ సంబంధించిన వాళ్ళు ఏమవుతుందో వాళ్ళైతే పైనుంచి కింది వరకు చూసుకుంటే, సో పైన ఏదైతే మన షెడ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా మొత్తం వీరైతే గుంజలు అయితే కట్టేసుకున్నారు షెడ్కి సంబంధించినవి. సో ఇక్కడైతే మన ఏదైతే మన బిల్డింగ్ ఉందో బిల్డింగ్ అయితే కట్ చేసుకున్నారు. సో బిల్డింగ్ కట్ చేసుకున్న తర్వాత అక్కడైతే వస్తాయి. సో ఈ లిఫ్టింగ్ పోల్ నిన్న వచ్చేసి మొత్తం పూర్తి వెల్డింగ్ అయితే మొత్తం ఏదైతే వెల్డింగ్ వర్క్ ఉంటుందో, సో మన బేస్ సంబంధించిన వర్క్ అయితే పూర్తిగా అయితే కొట్టేసుకున్నారు. సో బ్యాక్ మీద పైన చూసుకుంటే, సో మనకు బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇది ఎట్లా ఎక్స్టెండ్ చేసారో, సో మనకైతే ఒక రాడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇట్లా ఎక్స్టెండ్ చేస్తారు. సో మనకి సన్న దారం కనబడుతుంది కదా, సో ఆ దారం ఇట్లే పై వరకు మొత్తం ఏదైతే మనకు షెడ్ వరకు ఉందో, షెడ్ నుంచి పై వరకు కింది వరకు అయితే మొత్తం వీళ్ళైతే వేస్తారు. సో ఇది మన వెల్డింగ్ సంబంధించిన వర్క్. సో పూర్తి వరకు అయితే పై వరకు అయితే వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్ ఏముందంటే, సో రైట్ సైడ్ సంబంధించిన వర్క్ ఏదంటే, సో ఇక్కడ మనకు 2 feet అయితే ఎక్స్టెండ్ చేసారు. మనకి ఎక్కడ లెఫ్ట్ సైడ్ ఎట్లా ఎక్స్టెండ్ చేసారు, రైట్ సైడ్లో ఎక్స్టెండ్ చేసారు. సో ఇలా కట్ తీసుకొని, సో మనకి అవతల ఇలా మనకు ఇలా పోల్ అయితే ఏదైతే ఐరన్ అయితే కొట్టలేదు ఇంకా పై వారికి. సో చూసుకోవచ్చు ఇలా ఎలా మనకి ఏదైతే ఎట్లా కొట్టారో, సో మనకు లెఫ్ట్ సైడ్ అలా కొడతారు. సో ఇది మన ఖైరతాబాద్ చేసే కాబట్టి. సో ఈ కట్టెలు వీళ్ళైతే కొట్టుకున్న తర్వాత, అదేవిధంగా మనకు మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత వీళ్ళైతే ఇట్లా స్క్రూలు కానీ వీళ్ళు ఫిట్ చేసుకున్న తర్వాత ఇది పోల్స్ అయితే లేవడం జరుగుతుంది. ఈ రోజు లేదా రేపైతే నిలబెట్టడం జరుగుతుంది. సో క్రేన్ సాయంతో ఈ నిలబెట్టడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి మార్నింగ్. సో అప్డేట్ ఇవ్వడానికి మార్నింగ్ అసలు ఏమి లేకుంటుంది. సో చిన్న అప్డేట్స్ ఉన్నాయి, చిన్న ఐరన్ వర్క్స్, ఇదొకటి అదొకటి అట్లా చిన్న వర్క్స్ ఉన్నాయి తప్ప పెద్ద వర్క్స్ అయితే ఏం లేవు. సో అందుకని చిన్న వీడియోనే కొడుతున్నాను. సో ఇదే అప్డేట్, మన ఖైరతాబాద్ అప్డేట్. సో ఇంకెవరైనా వీడియో చూడని వాళ్ళు, మన వేసిన వీడియో చూడని వాళ్ళు చూడండి. సో ఇది మన ఖైరతాబాద్ దసరా అప్డేట్. సో ఒకసారి పోస్టర్ చూసుకుందాం. సో పోస్టర్లో ఏంటంటే, విశ్వశాంతి మహాశక్తి గణపతి. సో మనకి 2025 మనకి ఇలా దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. మనకు 5 శేషనాగులు వచ్చినాయి, అదేవిధంగా మనం మూడు ముఖాలు వచ్చినాయి. సో మనకు 8 చేతులు అయితే వచ్చినాయి. సో ఇలా మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. సో మనకు రైట్ సైడ్ వినాయకుడు రైట్ సైడ్ ఏదైతే పూరి జగన్నాథ స్వామి అయితే వస్తున్నాడు. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే లలిత త్రిపుందరి వస్తుంది. సో దేవి అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఇంకా రైట్ సైడ్ వచ్చి చూసుకుంటే శ్రీ లక్ష్మీ సమేత అగ్రీవ స్వామి. సో మనకి ఇది పోస్టర్ సంబంధించినది.
సో మనకు క్లే గణేష్ మన మట్టి గణేషే. సో 71 years కాబట్టి సో మనకు పోయిన సంవత్సరం 70 years, సో 70 feet అట్లా అయితే పెట్టారు. సో ఇప్పుడు వచ్చేసి 71 years, అదేవిధంగా 69 feet క్లే గణేష్. సో ఇది మన దీని అప్డేట్. సో కర్రలు అయితే చాలా ఉన్నాయి. వీళ్ళైతే కొట్టుకున్న ఏమంటే మొత్తం చెక్కి అదేవిధంగా స్క్రూలు ఫిట్ చేసిన తర్వాతనే ఇది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. మన పోల్స్ అయితే లెవెటేయడం జరుగుతుంది. సో చాలామంది అయితే ఖైరతాబాద్ దగ్గర అప్డేట్ పెడుతూనే ఉంటారు. సో మన వీడియో వాళ్ళ వీడియో వేరే ఉంటుంది కాబట్టి సో నేను చెప్పిన అప్డేట్ వేరే ఉంటుంది, వాళ్ళు చెప్పిన అప్డేట్ వేరే ఉంటుంది. అందుకని సో మన అప్డేట్ అయితే హైదరాబాద్ అప్డేట్స్. సో అందుకని సో మనకు హైదరాబాద్ అప్డేట్స్ సంబంధించిన ఏదైతే ఉందో మన హైదరాబాద్ అప్డేట్స్ అప్డేట్ పెట్టాడు. సో చాలా బోనాలు అయితే ఉన్నాయి. బోనాలు అదేవిధంగా మనకు వీడియోలో ఎవరైనా మీకు సంబంధించిన బోనాలు మీరు చేస్తే మేము వచ్చి నేనైతే వీడియో తీస్తాను. సో మీరైతే కింద కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నేను వచ్చి మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడ కానీ నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది మన ఖైరతాబాద్ అప్డేట్. సో వీడియో ఎంతవరకు థ్యాంక్ యూ. అండ్ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ.